మమ్మీ మా అత్త చూసే దిగిందంటావా? ఏమో టెన్షన్ గా ఉంది. అడిగితే ఏం చెప్దాం? ఈ మధ్య నీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది కదా. నాకు మైండ్ బ్లాంక్ అయింది. మీరు చూశారని నాకు తెలుసు. అరే మీరా? మీరా ఆంటీ? నేనెవరో అనుకున్నాను. నేను మీరే అనుకున్నాను. మేము వేరే ధ్యాసలో ఉన్నాం, అందుకని గమనించలేదు. ఏంటి ఇక్కడ? హాస్పిటల్కి వచ్చాం. ఎందుకు? ఎందుకంటే మా నందికకి హెల్త్ ప్రాబ్లం. అవును, అర్థమైంది. నిన్న నువ్వు చేసిన కాఫీ నువ్వే తాగేస్తే గడబిడ మొదలైందటగా. ఎస్ ఎస్ అవునాంటీ. డీహైడ్రేషన్. భూమి కొండమ్మ కూడా తాగారు, కానీ వాళ్ళకేం కాలేదు. ఒక్కోసారి అలాగే జరుగుతూ ఉంటుంది. హలో, ఇంకా వెళ్ళి చావలేదా? అమ్మో చచ్చావే. ఏ ఎవరు నువ్వు? అప్పుడే మైండ్ దుబ్బి చచ్చిందా? స్టూపిడ్, ఏం మాట్లాడుతున్నావు? క్వార్టర్ వేసి చచ్చింది నేను, మీరేమేసి చచ్చారు? అప్పుడే నన్ను మర్చిపోయి చచ్చారేంటి? ఎవడు తాగినోడ్లా ఉన్నాడు, మనకెందుకు, రా వెళ్దాం. హలో మేడం, నా పేరు శివం, అంతా శవం అని పిలుస్తారు. ఇప్పుడే వచ్చి చచ్చారు, అప్పుడే మర్చిపోయి చచ్చారేంటి? ఎవరితను? ఐ డోంట్ నో ఆంటీ. ఏ జిరాఫీ, 50 అడిగితే 10 ఇచ్చి చస్తానన్నావు. శవాలకి ఆఫర్లు ఎక్కువ, కావాలంటే 10% డిస్కౌంట్ ఇస్తాను. శవాలా? శవాలేంటి? మనిషి సస్తే ఏమవుతారు? శవాలవుతారు. వీడెవడో పిచ్చోడా ఆంటీ, పైగా తాగున్నాడు. అరే పోరా పో. ఉసే ఎర్రపీనుగా, నన్నే తూచస్తావే? మీ కర్మకాలి, మీ పుర్ర పగిలి చస్తే. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన కాలేజీలో కబడ్డీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈసారి కాంపిటీషన్స్కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే గెలిచిన టీంకి నెక్స్ట్ ఇయర్ కాలేజీ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఆ గెలిచిన టీం కెప్టెన్కి, మరో పూర్ స్టూడెంట్కి కాలేజీ యాజమాన్యం స్కాలర్షిప్ ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కటి స్పిరిట్తో ఆడి స్కాలర్షిప్ గెలుచుకోండి. ఆల్ ది బెస్ట్. ముందు టీమ్ కెప్టెన్గా ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుందాం. చెప్పండి, ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో నిలబడండి. నీ పేరు? భూమి, భూలక్ష్మి. నీ టీమ్ మెంబర్స్ ఎవరెవరు? కొండమ్మ. రాసుకోండి, కొండమ్మ. ఇంకా?
కోర్టులో 7 ఉండాలి, 2 స్పేర్లో ఉండాలి. తెలుసుగా మీకు? తెలుసు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పేర్లు ఇవ్వండి. మేమెవ్వరం భూమి జట్లో ఆడడానికి సిద్ధంగా లేం సార్. భూమి కెప్టెన్ గా ఉంటే ఎవరు ఆడరంట ప్రిన్సిపల్ సార్. మీ అందరికీ డబ్బున్నది, తల్లి తండ్రి ఉన్నారు. నాకు డబ్బు లేదు, తండ్రి ఉన్నా లేనట్టే. మా అమ్మ ఎక్కడో దూరంగా ఉన్నది. నన్ను చదివించే స్తోమత మా అమ్మకి లేదు. నాన్న గెలిస్తే ఏడాదంతా స్కాలర్షిప్తో ఫ్రీగా చదువుకోవచ్చు. నా ఊపిరే చదువు. దయచేసి నాతో ఆడటానికి ఒప్పుకోండి. భూమి చెప్పింది విన్నాక కూడా మీ మనసు కరగలేదా? నా మనసు కరిగింది రాజు సార్. పాపం తిండికే గతిలేని ఫ్యామిలీ అని చెప్తోంది. ఇంకా చదువుకోవడానికి ఫీజు కట్టాలంటే ఇంకో జన్మెత్తినా వీలు కాదు. గెలిస్తే స్కాలర్షిప్ వస్తుందని ఆశపడుతోంది. కాబట్టి నా జట్టులో కొందరిని భూమి జట్టులోకి పంపిస్తాను. వెరీ గుడ్. ఎవరెవరు? చరణ్. నాకు ఇష్టం లేదు, కానీ నందికి చెప్పింది కాబట్టి ఓకే అంటున్నాను సార్. రింకీ డింకీ కూడా ఆడతారు. ఓకే. ఏంది ఓకే మాటారు? పాములన్నిటిని మా దొడ్లోకి తోలుతావేందమ్ముడు, ఏంది కథ? చూసారా సార్, ఇంత కోఆపరేట్ చేస్తున్నా ఎంత పొగరుగా మాట్లాడుతుందో. అవసరం లేకపోతే వదిలేయండి. పోనీ, అవసరం లేదు. నువ్వు కూసో. వాళ్ళు మాతో కలిసి అడ్డా నాకు ఇట్టమేసా. మొత్తం 5 అయ్యారు, ఇంకా 2 కావాలి. వీళ్ళంటే నా ఫ్రెండ్స్ కాబట్టి ఒప్పించాను. మిగతా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుందో గడ్డం పట్టుకుని బ్రతిమాలుకుంటుందో భూమి ఇష్టం. ఈ మధ్య భూమి కొండమ్మ కాలేజీలో డిసిప్లిన్ లేకుండా ప్రవర్తించారు సార్. అందుకే ఎవరూ ఆ జట్టులో చేరడానికి ఇష్టపడటం లేదు. అయితే మీరు చేరండి. ఏ జట్టులో సార్? భూమి జట్టులో. మేము స్టూడెంట్స్ కాదు సార్, లెక్చరర్లం. స్టూడెంట్సే ఆడాలన్న రూల్ ఏమీ లేదు. కెప్టెన్ మాత్రం కాలేజీ స్టూడెంట్ అయితే చాలు. మీరు సుధాకర్ సార్ భూమి జట్టులో ఆడండి. అది కాదు సార్, తప్పదు. నా పరిస్థితి తెలిసి కూడా నాతో ఆడతానని ఒక్క మాట కూడా అనలేదండి విరాట్ బాబు. అదే నందిగా అడగంగానే ఒప్పేసుకున్నారు. నానంత పాపమే చేసినాను విరాట్ బాబు. అది కాదు భూమి, దానికి. ఏంటే విరాట్ సార్ని దువ్వుతున్నావు? నా ఫ్రెండ్స్ని నీకు ఇచ్చాను చాలేదా? విరాట్ సార్తో రాసుకు పూసుకు తిరగచ్చానా? నువ్వెన్ని కుండల కన్నీళ్లు రాల్చినా విరాట్ సార్ నా జట్టులోనే ఆడతారు.